హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఈరోజు నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. ఇది మొదలుపెట్టి కనీసం ఒక 25 డేస్ అవుతుందండి. డ్రాగన్ ప్లాంట్ని నీళ్ళల్లో పెడితే వస్తుందా లేదా, దానికి మొలకలు అనేవి వస్తాయా లేవా అనేసి ఒకటి ట్రై చేశానండి. అదైతే సక్సెస్ అయింది. నేనైతే ఛానల్లో దేంట్లోనూ చూడలేదు. మామూలుగా మట్టిలో పెడితే కామన్గా వచ్చేస్తాయి, కానీ నీళ్ళల్లో పెడితే వస్తాయా లేదా అని ట్రై చేశాను. కానీ ఇలా వేర్లు అయితే వచ్చినాయండి వీటికి. ఓకే, సక్సెస్ అయింది. దీన్ని నేను ఒక 25 డేస్ అయిందండి పెట్టి. ఇదిగోండి చివరి చిగురు చూసారు ఎట్లా వచ్చిందో. ఇదిగోండి స్టార్టింగ్లో చిగురు వచ్చింది చూసారా. వీటిని నేను మా ఇంట్లో ఉండే ఫస్ట్ డ్రాగన్ ఉంది. ఇదిగోండి కింద చూడండి వేర్లు ఎలా వచ్చినాయి దీనికి. ఇదిగోండి అడుగున వేర్లు వచ్చినాయి చూసారా. నేను అక్కడ కట్ చేశాను అనమాట. కట్ చేసి అక్కడ పెట్టాను నీళ్ళల్లో. కింద కూడా చక్కగా వేర్లు వచ్చినాయి. ఇదిగోండి కింద అడుగున వేర్లు వచ్చినాయి, మిగతా అన్నీ కూడా దీంతో పాటు పెరిగినాయి అన్నమాట. అక్కడక్కడ ఉన్న వేర్లు కాకుండా కొత్తగా కూడా వేర్లు వచ్చినాయి అన్నమాట దీనికి. ఓకే, నీళ్ళల్లో పెట్టినా కానీ మనకి స్టెమ్స్ చక్కగా వేర్లు అనేవి వస్తాయండి. ఒక 25 డేస్ అయితే అయ్యింది నేను పెట్టి. దీనికి కూడా ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చిగురు స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి చూసారా కింద చక్కగా వేర్లు. ఇదిగోండి మనకి ఎవరింట్లో అయినా సరే డ్రాగన్ ప్లాంట్ ఉందనుకోండి, ఇలాగ స్టెమ్స్ తెచ్చుకొని చక్కగా మనం పెట్టుకోవచ్చు. అన్నిటికీ కూడా ఇలాగే ఉన్నాయి. మా ఇంట్లో ఉండే మొక్కని కట్ చేసి ఇదిగోండి, అబ్బా దీనికైతే సూపర్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది నాకు. అట్లా వస్తాయో లేదో అనేసి చాలా టెన్షన్ పడ్డాను, అనవసరంగా పెట్టానా ఏంటి అనేసి. కానీ దీనికి వేర్లు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. నేను పెట్టి ఒక 25 డేస్ అయితే అయిందండి. ఈ స్టెమ్స్ని కట్ చేసి డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాను. ఈ బకెట్లో నీళ్ళు పోసేసి డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టానండి. అన్నిటికీ కూడా చక్కగా వచ్చినాయి వేర్లు. ఇదిగోండి దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి, అవిగండి స్టార్ట్ అవుతుంది దీనికి. ఇంకా వీటిని మనం తీసి వేరే ఇంకెక్కడైనా టబ్బులోనే దేంట్లోనే నాటుకోవాలి. ఇదిగోండి పెద్ద స్టెమ్ ఇది. దీనికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది చూసారా చిన్న బొడిపులాగా వచ్చింది పక్కన. అది ఇవి మట్టిలోనే కాదు నీళ్ళల్లో కూడా పెట్టుకొని ఇలాగా మనం క్లోనింగ్ చేసుకోవచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. ఇదిగోండి దీనికి పక్కన చూసారా వేర్లు ఎలాగొచ్చినాయో చక్కగా. నేను వస్తాయా రాదా, అనవసరంగా పెట్టానేమో అనేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ నేను చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. ఎవరన్నా కొత్తగా లెర్నర్స్ ఎవరన్నా ఉంటే కనుక ట్రై చేయండి, ఏం పర్వాలేదు. డ్రాగన్ ప్లాంట్ని కింద మట్టిలోనే కాదు ఇలా నీళ్ళల్లో కూడా పెట్టి స్టెమ్స్ని వాటికి వేర్లు వృద్ధి అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆల్రెడీ ఒకటే ఉందండి, దీనికి అసలు పక్కన స్టెమ్స్ అనేవి రాలేదు దీనికి. కానీ దీన్ని చూసారా ఇలా కట్ చేసిన దాన్ని కింద పెట్టాను అనమాట. కింద మన కటింగ్ ఉంటుంది చూసారా, కింద కట్ చేసిన తర్వాత ఆ పక్కన పీచులాగా వస్తుంది చూడండి, అవి వేర్లు అన్నమాట. దీనికి ఇది పక్కన సపరేట్గా వేరు వచ్చింది. దీనికి ఆల్రెడీ వేరు లేదండి, వేరు వచ్చింది దీనికి. సో కొత్తగా ఎవరన్నా ప్రయోగం చేయాలనుకున్న వాళ్ళు ఇదైతే నాకు సక్సెస్ అయిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీటిని ఇంకా తీసి వేరే ఇంక పెద్ద టబ్బులో దేంట్లో అయినా సరే వేసుకోవచ్చు అనమాట. ఇది నేను పెట్టి 25 డేస్ అయిందండి. వీటిలో లిక్విడ్స్ అంటూ ఏమి ఇవ్వలేదు దానికి. డైరెక్ట్ సన్లైట్ మా టెర్రస్ గార్డెన్లో పైన మేడ మీద డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాను. దాంట్లో 1/2 బకెట్ నీళ్ళల్లో పెట్టానండి. నీళ్ళు 4 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. 4 రోజులకు ఒకసారి ఆ నీళ్లు మళ్ళీ పారబోయకండి, కింద మొక్కలకి పోసుకుంటే సరిపోతుంది. అనవసరంగా పారబోయడం దేనికండి. అవి దాంట్లో ఉండే విటమిన్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక మొక్కలు అవి వాటిలో దిగుతాయి కదా. ఒకవేళ అంటే ఇవి డ్రాగన్ ప్లాంట్స్ ఎలాంటి వాతావరణానికైనా సరే బాగా బతుకుతాయి అన్నమాట. మనం దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చిగురు వచ్చినందుకు.
ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వేయాలి దీన్ని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.